ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ప్రియమైన వారలారా, ఎంతో సవాలుతో కూడిన మాట, ఎంతో సాక్ష్యముగా ఉన్న మాట ఇది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనంలో, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ఎంత గొప్ప ఆధిక్యత కదా! ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకు ఉన్న గొప్ప ఆధిక్యత ఇది. ఒక నీతి మార్గం అనుసరించి నడిచే వ్యక్తికి ఉన్న ఆదరణకరమైన మాట ఇది. ప్రపంచంలో మనము చాలాసార్లు మన ఇష్టం వచ్చినట్టు అడుగులు వేస్తూ ఉన్నాం, మనకు నచ్చిన తోవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడే మాట ఏంటంటే, యోబు మాట్లాడుతున్న మాట, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అంటున్నాడు. అంటే ఆయన అడుగులు ఎక్కడ పోయినా దేవుడు చెప్పిన మార్గంలో నడిచినట్టుగా ఉన్నాయి, దేవుని ఇష్టమైన మార్గంలో నడిచినట్టుగా ఉన్నాయి. అందుకేమంటున్నాడు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ఉదాహరణకు చూసుకుంటే, మనం ఏదన్నా పనికి వెళ్తే, ఏదో ఉద్యోగంకి వెళ్తే, మన మీద సూపర్వైజర్గా ఉన్న వాళ్ళు లెక్క తీసుకొని వచ్చినప్పుడు, ఆ లెక్క తీసుకొని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన లెక్క సరిగ్గా ఉంటే మనం ముందే వెళ్తాం, మన లెక్క ఇచ్చేసి వెళ్ళిపోతాం. మన లెక్క సరిగా లేకపోతే ఏం చేస్తామంటే, అందరి తర్వాత వెనక పోతాం, క్షమాపణ అడుగుతాం. ఇక్కడ యోబు తన మాట ఏమంటున్నాడు, నేను నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదని అంటున్నాడు. అంటే ఎంతో నిశ్చితమైన మార్గంలో, దేవుడు చూపిన మార్గంలో నడిచే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంతేగాక రాజు వలె నేను ఆయన యొద్దకు. రాజు ప్రయాణం ఎట్లుంటుంది? ఆర్భాటంతో వెళ్తుంది రాజు ప్రయాణం. మన రాజు అంటే మనకు అర్థం కావాలంటే, మన దేశంలో ఉన్న వివిఐపీలు ఎవరైనా ముఖ్యమంత్రి కానీ, ఇంకా ప్రధానమంత్రి కానీ, ఇట్లాంటి వాళ్ళు వెళ్తే ఎట్లుంటుంది మార్గం? దారిలో ముందే, ఒక గంట ముందే, ఒక 2 గంటల ముందే రోడ్ అంతా పోలీసు వాళ్ళు ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, సైరన్ వేసుకుంటూ, ఎంతో ఆర్భాటంతో ఏదో ఒక ముఖ్యమైన వ్యక్తి వెళ్తున్నట్టుగా కనబడుతుంది కదా. అయితే ఇక్కడ యోబు కూడా అదే మాట అంటున్నాడు, నేను రాజు వలె వెళ్తా. అంటే తలెత్తుకొని వెళ్తాడు అన్నట్టు, దాక్కొని వెళ్ళే వ్యక్తి కాదు. ఎప్పుడు వెళ్ళగలుగుతారు అట్లా? మనకు కూడా ఉంది ఆ అవకాశం. అంటే ఆయన నీతి మార్గం అనుసరించి నడిచినప్పుడు, ఆయన చిత్తంలో నడిచినప్పుడు, ఆయన కోరుకునే, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడిచినప్పుడు మనం రాజు వలె వెళ్తాం. నిజంగా ఆయన మనల్ని రాజులైన యాజక గుంపుగా చేసినాడు కాబట్టి మనం రాజు వలె ఆయన దగ్గరికి వెళ్ళాలి అని దేవుని యొక్క కోరిక. ఉదయకాలం మన మన అవిధేయతలను బట్టి పశ్చాత్తాపడదాం. మన అడుగులు ఎటెటు వెళ్తున్నాయి? మన అడుగులు దేవుని యొక్క మార్గంను అనుసరించి నడుస్తున్నాయా? మన సొంత ఆలోచనను బట్టి నడుస్తున్నాయా? మనము నడిచిన మార్గములో ప్రభుకు మహిముందా? మనకు మహిమ వస్తుందా? మనము ఒకనాడు ఈ లోకయాత్ర ముగించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితిలో మనము ఎట్లుంటాం? రాజు వలె వెళ్తామా? వెనుకబడి అందరు పోయినాక తప్పైంది అనే చెప్పుకునే ఆ చివరని లేక మనం ఉంటామా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఆయన కోరుకునేది మనల్ని రాజులుగా చేసినాడు, స్వతంత్రులుగా చేసినాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కొని మన దానసత్వం నుంచి విడిపించినాడు, మనల్ని కొన్నాడు. ఎలా స్వేచ్ఛగా ఉన్నాం మనం. అయితే ఆయన మార్గంలో నడిచి రాజు వలె ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఉదయకాలం మనం అట్లా రావడానికి ప్రభు సాయం చేయను గాక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మేము కూడా యోబు వలె మా అడుగుల లెక్క ఒకనాడు చెప్పాల్సింది ఉందని జాగ్రత్తగా నడుచుటకు సహాయపడండి. నీ చిత్తంలో మేము రాజు వలె రావాలని కోరినావు. మేము అట్లా రావడానికి కూడా పరిస్థితులు అనుకూలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.